ఆ చాంజీ గురించి, చాంజీ యొక్క తమ్ముడు కూతురు ఈవిడ. ఈవిడ పేరు ఆర్నవాస్. ఆర్నవాస్ అంటే మన అందరికీ బాగా తెలుసు. ఆవిడ బాబా గురించి ఎంత సేవ చేసిందో, ఎంత ఇదైందో మన అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఆవిడ గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం. అయితే చాంజీ మొట్టమొదట 1924లో బాబా ఫోన్లోకి వచ్చాడు. కొన్ని ఆయన పరిస్థితి, చాంజీ పరిస్థితి అంతా వేరేగా ఉండేది. ఏదైనా ఆయన బాబా దగ్గరికి వచ్చి బాబాకు పూర్తిగా అంకితం అయిపోయిన తర్వాతనే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ, వీళ్ళ అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఎవరు కానీ, ఎవ్వరు కానీ మొదట బాబా గురించి, వీళ్ళు ఏంటంటే జొరాస్ట్రియన్ మతస్థులు. జొరాస్ట్రియన్ కి ఒక్క జొరాస్ట్ర తప్ప మిగతా దేవుడిని కానీ మిగతా వాళ్ళ నమ్మకాన్ని అంగీకరించారు. అంచేత ఇతను బాబా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరికీ చాలా, అందరికీ నచ్చలేదు అసలు. అతను ఇక్కడికి బాబా దగ్గరికి రావడం అంటే వాళ్ళకి ఏమీ ఎవరికి ఇష్టం లేకపోయినా బాబా దగ్గరికి అతను వచ్చాడు కనుక కొన్ని ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా ఎవరినైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన మనిషి ఇలా వచ్చాడు, బాగున్నాడు అని చెప్పి ఊరుకున్నారు. కానీ చాలా తెలివైన వాడు అతను. బాబాకి ఫస్ట్ సెక్రటరీగా ఉండి గొప్ప సర్వీస్ చేశాడు. ఆయన అన్న కూతురే ఆర్నబాస్. ఈమె మొట్టమొదటి ఏం జరిగిందంటే, వీళ్ళకి బాబా గురించి తెలియదు. వీళ్ళ అన్నయ్యని, వాళ్ళ అన్నయ్య కాంట్రాక్టర్ అని, సివిల్ కాంట్రాక్టర్, ఎక్కడెక్కడో బిల్డింగ్లు కట్టడం అవన్నీ చేస్తుంటే ఆయన పూనాలో ఏదో కాలేజీ కన్స్ట్రక్షన్ కి ఆయనకి పర్మిషన్ వస్తే అప్పుడు పూనాలకి వీడు బొంబాయి నుంచి పూనా షిఫ్ట్ అయిపోయారు. అక్కడే ఉండి మరి కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర ఉండి చూసుకోవాలి కాబట్టి పూనాలో కాపురం పెళ్ళి పూనాలో ఉంటారు. ఆ పూనాలో ఉన్నప్పుడు తండ్రి కూడా, ఇతని తండ్రి కూడా వచ్చారు. ఆయన హరంజీ అని, హర్మాస్జీ అట ఆయన పేరు. ఈ తండ్రి కూడా బాబా, ఈ తండ్రి వీళ్ళ తాతగారు అవుతారు అన్నమాట వీడికి. వీళ్ళందరూ కూడా పూనా వచ్చేసి పూనాలో ఉంటూ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటే అప్పుడు ఈయన బాబా దగ్గరికి వచ్చాడు చాంజీ. వచ్చి బాబాయ్ పేరు పెట్టాడు చాంజీ అని. అతని పేరు అసలు యాక్చువల్ పరంజీ అతని పేరు. పెర్మ్రోజ్ అంటారు. ఇతని పేరు కూడా అదే అనుకుంటాను. మన చైర్మన్, ప్రస్తుతం చైర్మన్ పెర్మ్రోజ్ ఎలాగో ఈయన పేరు కూడా అదే అనమాట. ఆ పెర్మ్రోజ్ వల్ల చాంజీగా మార్చాడు పేరు. ఆ చాంజీ బాబా మీద విషయం తెలుసుకొని, బాబాయ్ గౌనత్వం తెలుసుకొని వాళ్ళ అన్నకి, వాళ్ళ కుటుంబానికి బాబా గురించి బాగా నీరు పోసి, నువ్వు అసలు బాబాను ఒకసారి దర్శనం చేసుకో, ఆయన చూడు, ఆయన నువ్వు దేవుడు అని కాకుండా ఒక విహారయాత్రగా, ఈయన అహ్మద్ నగర్ లో ఉంటున్నారు, ఇక్కడ నువ్వు పూనాలో ఉంటున్నావు, నీకు దగ్గరలో ఉంటున్నారని మీరందరూ ఒకసారి దేవుడు అనుకోకుండా ఒక స్నేహితుడిగా ఒక ఏదో జాలీ ట్రిప్ లో తిరిగి సరదాగా గడుపుతుగా ఆయన ప్రేమ అంటే నీకు అర్థం అవుతుందని చెప్పి అప్పుడు తీసుకుని వెళ్ళి వీళ్ళందరూ ఒక వ్యాన్ వేసుకొని బాబా దర్శనానికి అహ్మద్ నగర్, మెహరాబాద్ వెళ్ళారు. మెహరాబాద్ లో అప్పుడు వెళ్ళినప్పుడు బాబా విశాలమైన దిమ్మి కూర్చొని గొప్ప ప్రేమతో వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరూ ఆ మధ్యాహ్నం వంట భోజనాలు చేయమని చెప్పి చక్కగా భోజనాలు చేసి కష్ట సుఖాలన్నీ మాట్లాడి చాలా ప్రేమగా చూడటంతో వీళ్ళలో అప్పుడు చాలా ఎంతో ఏమిటి ఎంత గొప్పగా ఉన్నారు, నిజంగా మన దురాస్త్ర అయి ఉంటారేమో అన్నటువంటి ఫీలింగ్ తండ్రికి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో బాబాను దర్శనం చేసుకుంది. అక్కడ బొంబాయి మెహరాబాద్ లో ఆ ధర్మశాల ఉంది కదా, ఆ ధర్మశాలకు వచ్చారు. ఆ ధర్మశాలలో వీళ్ళు చూసి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం వాళ్ళందరూ హాయిగా వెళ్ళి అప్పుడు వీళ్ళకి ఒక విధమైన అవగాహన వచ్చింది, ఈయన సామాన్య భగవంతుడే అనేటువంటి భావన. అప్పటికి ఈ అమ్మాయికి కూడా చూడగానే బాగా ఎంతో ఆప్యాయంగా దగ్గరికి పిలిచి పలకరించి దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని అడిగి నువ్వేం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అన్ని అడిగి చేసి, అలా చేసేసరికి అతని మీద ఎప్పుడైనా ఆయన వస్తారా చూద్దామా అని అంటాను. ఆయన దగ్గరికి చూడగానే ఆకర్షణ, బాబా రూపం ఎలాగుంటుందో అందరికీ తెలుసు కదా, చూడగానే మంచి ఆకర్షణీయంగా కనపడటంతో చాలా ఆనందపడిపోయారు. బాబా దగ్గరికి వచ్చామని చాలా తెలుసు. ఆ తర్వాత బాబా ఏం చేసేవారంటే బొంబాయి పూనా తరచుగా వస్తుండేవారు, వీళ్ళింటికి వస్తుండేవారు, వీళ్ళింటికి వస్తున్నారు. అక్కడి నుంచి కొన్నాళ్ళు బాబా దగ్గరికి రావడం, బాబా వీళ్ళింటికి రావడం, వీళ్ళందరికీ చూడడం, అలాగే మొత్తం కుటుంబం అందరూ, వాళ్ళ అందములు అందరూ కూడా ఏకం బాబా ప్రేమికులుగా మారిపోయారు. వాళ్ళు ఎవరది, ఈవిడ తండ్రి నవరోజు, తల్లి బాబామాయి, తర్వాత చెల్లెలు నర్గీసు, రోజా, తమ్ముడు తెహమతాను, వీళ్ళందరూ కూడా మొత్తం వీళ్ళ అందములు, తర్వాత తాతగారు, ఆ తాతగారు మా అమ్మ, వీళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి బాబా విషయాలు విని బాబా చెప్పిన, బాబా కూడా వీళ్ళింటికి వచ్చేవాడు బొంబాయిలో ఉన్నప్పుడు. పూనా నుంచి మళ్ళీ వీళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోయాక మళ్ళీ పూనా నుంచి బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయిలో ఉన్నప్పుడు చాలా ఇల్లు మారుతుండేవారు. ఒక ఇంటి దాకా అప్పుడు ఇలా బొంబాయిలో ఇల్లు ఇలా ఉంటుంది కదా, వీళ్ళందరూ జాయింట్ కుటుంబం అనమాట ఇదని. అందులో వాళ్ళ తాతగారు, వాళ్ళ నాయనమ్మ, చిన్నాన్న, వాళ్ళ ఆవిడ, వాళ్ళ చిన్న పిన్ని, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా, అంతో పాటు చాంజీ కూడా ఇప్పుడు అతనికి పెళ్లి భార్య ఉండడం కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఈ దగ్గరికి వస్తూ ఉండేవాడు.
అలాగా బాబా చాంద్ ఏం చేసేవాడు, ఇంటికి వస్తుండేవాడు, మెహరాబాద్ లో వెళ్ళేవాడు, ఇక్కడికి వచ్చేవాడు, అక్కడికి వచ్చేవాడు, తిరుగుతుండేవాడు. అలా కొన్నాళ్ళు అలా గడిచిపోయిన తర్వాత అలా కొన్నాళ్ళు బాబా ఆయన దగ్గర రావడంతో అక్కడి నుంచి నాసిక్ బాబా ఒక పెద్ద కాంట్రాక్ట్ వర్క్ అవుతుంది, సినిమా హాల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ నాన్నకి వచ్చింది. అయితే అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా 1929 అది. ఆ నాసిక్ లో సినిమాలు కట్టింది రావాలంటే రుస్తుం వరదరాజు ఆ రుస్తుం చేసిన కాంట్రాక్ట్ కి ఆ అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే నువ్వు కాంట్రాక్ట్ కదా, ఈయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు వీళ్ళ నాన్న. ఆ కాంట్రాక్ట్ తీసుకుని అక్కడ తీసుకెళ్తే కాంట్రాక్ట్ చేస్తే అక్కడ ఉండడం తప్పదు. నాసిక్ లో అక్కడ కన్స్ట్రక్షన్ కోసం అక్కడ ఉండాలి మొత్తం. అక్కడ ఉండిపోయి భార్య పిల్లలు మాత్రం బొంబాయిలో అప్పుడప్పుడు తిరిగితూ ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తుండేవాడు. తీసుకెళ్ళినప్పుడు ఏంటి, ఆ నాసిక్ లో ఉండే బాబా ఎవరైతే ముస్లిం బాబా తాలూకు అయితే బాబా ఇష్టం మీదే బాబా కోరిక మీద ఆ సినిమా హాల్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ బాబా ఏం చేశారు, ఆ 1929లో బాబా జన్మదినం ఎక్కడ నాసిక్ లో ఏర్పాటు చేస్తే అప్పుడు వీళ్ళందరూ పిలిచారు. ఆ నాసిక్ లో జన్మదిన కార్యక్రమం అందరూ పాల్గొని ఆ సినిమా నిర్మాణం కూడా అప్పుడు అవుతుంటే కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుని అక్కడ వెళ్తూ నాసిక్ వెళ్ళడం రావడం వెళ్తుండే ఈ అమ్మాయి కూడా నాసిక్ వెళ్తుండేది వస్తుండేది. ఇలాగా నాసిక్ లో ఎవరి రుస్తుం సినిమా నిర్మాణం చేస్తుంటే ఆ రుస్తుం బాధ్యత తీసుకున్నాడు. రుస్తుంతో పాటు బాబా కూడా బాగా చేసేవారు. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జాగ్రత్తగా చూసుకుంటుండేవాడు. దీన్ని మాత్రం చాలా నీట్ గా కట్టేవాడట. అయితే ఇలాగా ఆ నాసిక్ లో ఉంటుండగా ఈవిడ రావడం చూడడం, బాబా దగ్గరికి రావడం, బాబా పలకరించడం అని చాలా ఎంతో ప్రేమగా ఉండేది అన్నమాట. అయితే వీళ్ళు మళ్ళా అక్కడి నుంచి ఇల్లు ఈ పూనా వచ్చింది, ఈ నాసిక్ వచ్చేసరికి ఎవరింట్లో ఉండాలి, ఎన్నాళ్ళు ఉండాలి అనేసరికి అక్కడ మూడిళ్ళు వీళ్ళు అక్కడ ఎవరో ఉండేవారట. బాబా తాలూకా మండలి బచ్చవారిది ఆ దీనామాయ ఒక ఆవిడ ఉండేదట. నావల్ తలాతి వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండేవాడు. తర్వాత ఇంకొక కుటుంబం ఉండేదట, అది సోదరుడు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది ఈవిడ. ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని అలా సినిమా హాల్ నిర్మాణం అయినప్పుడల్లా వస్తుంటే వెళ్తుండో చేస్తుంటది. మెహర్ థియేటర్ అని పేరు పెట్టారు. అది ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ చాలా బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ కి వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళే బాబా ఏంటన్నారు, నీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా బొంబాయి వెళ్ళిపో, అక్కడే ఉంది కానీ అని చెప్పేసి నాసిక్ నుంచి బొంబాయి వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. అక్కడ బొంబాయిలో ఇలా తిరగడం వల్ల ఈ పిల్ల చదువు సరిగా జరగలేదు. 1933 వచ్చింది. ఆ 33 వచ్చేసరికి బొంబాయిలో కూడా ఇల్లు అక్కడ సరైన ఇల్లు దొరకదు. పెద్ద కుటుంబాలు కదా, మొట్టమొదటి దాదర్లో ఉన్నారు. అక్కడి నుంచి బోమన్ లాడ్జ్ అని ఇంకో దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా భాను లాడ్జ్ అని ఇంకో దగ్గరికి వెళ్ళారు. అలా వరుస ఇల్లు మారడం వల్ల ఈ పిల్ల చదువు సరిగా సాగలేదు. మొత్తం మీద ఏమైతేనేమి క్లాసులో వెళ్ళి ఆవిడికి ఈ పర్షియన్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటే పర్షియన్ పాట నేర్చుకుంటే ఆ కవులు మా పర్షియన్ కవి ఉన్నాడు కదా మన హఫీజ్, ఆవిడ కవితలు అంటే తొట్టుకుండేది. అలాగే చదువు 1934 వచ్చేసరికి ఈ అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అంటే మన మన దీంట్లో ఫిఫ్త్ ఫారం అనేది త్వరగా ఉండేది, అంటే 10th క్లాస్ అన్నమాట. ఇప్పుడు ఆ 10th క్లాస్ చదువుతూ ఉండేది. ఆ చదివితే పరీక్షలు రాసింది. పరీక్షలు రాస్తే ఒకసారి అది బాబా దగ్గర ఒకసారి బాబా వీడింటికి వచ్చారు. బాబా వాడి ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి చాలా తెలివైంది, చాలా బాగా మంచి మార్కులు చదువు తెచ్చుకుంటున్నది, స్కూల్ ఫస్ట్ గా ఉన్నది. ఆ అమ్మాయి 10th క్లాస్ చదివి ఇంకా మెట్రిక్ పరీక్ష రాయాలి. ఆ వాడు చదువు అనుకునేసరికి బాబా చూసి అప్పుడు అంటారు, ఆ అమ్మాయి అప్పుడు వయసు 16 ఏళ్ళు. అప్పుడు ఏమంటారు అంటే నువ్వేం చేస్తావు అని అడిగారు. బాబా నేను చదువుకుంటాను అన్నది. అయితే బాబా అన్నారు, నువ్వు ఈ సంవత్సరం చదవకుండా ఉంటే బాగుంటుంది. దానిలో చాలా ఆవిడికి చదువు అంటే గొప్ప ఇంట్రెస్ట్. ఆ చదువు వద్దన్నారు ఆయన. ఏంటిది అలా కాదు బాబా, నాకు బాగా అప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్తారు. బాబా అంటారంటే నువ్వు ఎంత తెలివైందనవో ఏం నిజమే కానీ నేను చెప్పింది నువ్వు వింటావా అన్నారు. తప్పని నువ్వేం చెప్తే అది వింటాను చెప్తా. నువ్వు చదవడం నాకు ఇష్టం లేదు అది బాబా స్వయంగా చెప్పేశారు. ఆ మాటకి ఈవిడికి బాబా మీద మంచి విధేయత, గౌరవం, భగవంతుని నమ్మకం ఉంది. ఆ మాట విధేయత కట్టుబడి ఉండాలని చెప్పి ఇష్టం లేకపోయినా మంచి తెలివైన విద్యార్థి, మంచి చురుగ్గైంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తల్లిదండ్రులు కూడా ఏంటి ఇలాగ అంటున్నారు బాబా అని చెప్పేసి అక్కడికి బాబా మీద విశ్వాసంతో అయితే బాబా ఇలా తెలివైంది ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు, మీరు ఈ సంవత్సరం ఆపేయండి. అప్పుడు ఈవిడ ఏడుపు పెట్టింది, చిన్నపిల్ల కదా బాబా ఇలా అప్పుడు అన్నారు, ఊళ్ళో ఒకటి చేయి, ఈ సంవత్సరం ఆగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ అవుతుంది కానీ ఒక సంవత్సరం ఆపలేదు చెప్పైనా వినను. అప్పుడు అలాగే అని చెప్పేసి కొంచెం దాని మీద కొంచెం హుషారు వచ్చింది. దాన్ని ఆవిడ సంతోషపెట్టడానికి అప్పుడు ఎందుకు బాబా విధేయత గురించి తెలుసుకోవడం ముఖ్యంగా. విధేయత ఎంతగానే ఎలా ఉంటారో ఆ బాబా మాట వింటారా లేదా వీళ్ళు అనేటువంటి ఆ విధేయతకి ఎంత ప్రాధాన్యత ఉందో అప్పుడు ఆ అమ్మాయి కూడా తెలుసుకొని బాబా మాట కాదంటే సరే బాబా నువ్వేం చెప్తే అదే చేస్తారు.
అప్పుడు బాబా సంతోషించి, అయితే నువ్వు నా మాట విన్నా కాబట్టి రా, సరదాగా నేను సినిమా తీసుకెళ్తానని బాబా హాయిగా వాళ్ళందరినీ బాగా అక్కచెల్లెళ్ళు ఇద్దరిని వెళ్ళి సినిమా తీసుకెళ్లి సంతోషంగా ఆవిడికి ఆ సినిమా చూసాక బాబా మీద మరీ ప్రేమ ఎక్కువైపోయి ఎందుకు చెప్పారో బాబా అని చెప్పేసి అప్పుడు ఆ చదువు మానడం అనేసి మళ్ళా ఆ చదువు మీద నేను చదవలేదు అన్నటువంటి కోపం తగ్గిపోయి పోలే బాబా ఇచ్చాను అనుకుంటుంది. అలాగే అప్పుడు ఏంటి పూర్వం బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఆడవాళ్ళు ఎవరు, అయితే ఇంటి పట్టునే ఉండాలి. అది ఒకటి ఎవరి ఇల్లు కానీ దాటడానికి వీల్లేదు. ఆ రోజుల్లో అమ్మాయిలు బయట తిరగడానికే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు పెద్దలందరూ. ఇప్పుడు అప్పుడు తెలిసింది ఆ అమ్మాయికి బాబా ఎందుకు నన్ను స్ట్రిక్ట్ గా ఉంచారో ఏమిటో నాకు అర్థం కాలేదు అని చెప్పి బాబా అప్పుడు ఏం చేశారు, నువ్వు ఒక ఏడాది అయిపోయింది, ఈ అమ్మాయి చదువు లేదు, ఇంట్లో కూర్చొనే ఉంది, ఏదో ఇంటి పనులు చేసుకుంటుంది. మన నెక్స్ట్ ఇయర్ మళ్ళా 1935లో బాబా మళ్ళా వీళ్ళింటికి వచ్చారు. వీళ్ళింటికి వచ్చేసరికి అప్పుడు బాబా సంవత్సరం అయిపోయింది కదా చదువు, ఆ సంవత్సరం ఏం చేస్తావు, అప్పుడు మళ్ళీ అడిగారు బాబా నువ్వేం చేద్దాం అనుకున్నావు, చదవమంటావా బాబా, నువ్వేం చెప్తే చేస్తాను. అయితే సరే నువ్వు జాయిన్ అవ్వ స్కూల్లో మెట్రిక్ లెసన్ పట్టాను. అయితే ఈ అమ్మాయి మెట్రిక్ రాసిన పరీక్ష కట్టింది, పరీక్ష రాసింది. ఆ పరీక్ష రాసి చాలా తెలివైన పిల్ల, మంచిదేని, కానీ సంవత్సరం గ్యాప్ అవ్వడం వల్ల ఏమిటైందో మొత్తం మీద బాగా రాసింది, కష్టపడింది, చాలా తెలివింది, గ్యారంటీగా పాస్ అవుతారని నమ్మకం ఉంది. అలాగా పరీక్షలు రాసింది. ఆ సంవత్సరం అయిపోయింది. పరీక్షలు అయిపోయిన తర్వాత బాబా వచ్చారు ఒకసారి, మళ్ళా వచ్చారు. మళ్ళా వచ్చి బాబా ఎలా రాసే పరీక్ష ఏమిటి అంటే అప్పుడు బాబా బాగా రాశాను, మంచి మార్కులు వస్తాయిగా, మంచి మార్కులతో పాస్ అవుతాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు బాబా అంటారు లేదు నీ పరీక్ష పోతుంది అన్నారు. ఇంకా పరీక్ష పోతుందని సరికి ఈవిడ హాస్యం ఆడుతున్నారా ఏంటి, నేను బాగా రాశాను బాబా, నాకు ఖచ్చితంగా పాస్ అవుతాను అన్నారు. లేదు నేను చెప్పాను కదా నేను పరీక్ష పోతున్నా. అప్పుడు మళ్ళా బాబు ఒక్కసారి ఎంత తెలివైంది, డల్ అయిపోయింది. డల్ అయిపోయి ఏడుపు పెట్టింది. అప్పుడు బాబా అంటారు ఏం పర్వాలేదులే, మళ్ళా పరీక్ష పడదు కానీ నువ్వు అప్పుడు బాగా చదువుకుంటావు, అప్పుడు రెండోసారి పాస్ అవుతావు, ఇప్పుడు నువ్వు చింతించుకో, నువ్వు మళ్ళా రెండోసారి కడుగు కానీ తప్పకుండా పాస్ ఇస్తావు అని అప్పుడు చెప్పడం మరి ఏం చేస్తుంది, నిజంగా రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్ వచ్చేసరికి ఆ అమ్మాయి పరీక్ష నిజంగానే బాబా చెప్పినట్టే. అయితే పాపం పట్టుదల మీద రెండోసారి మళ్ళా పరీక్ష రాయడం, మంచి మార్కులతో పాస్ అవడం, అన్ని తర్వాత పాస్ అయింది. అంటే ఆవిడ చరిత్ర చూడండి ఎలాగ ఉంటుందో, బాబాకి విధేయతగా ఉండాలి, ఆ చదువుకు చాలు. అప్పుడు ఏంటన్నారు, ఇంటర్ పాస్ అయింది. ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో ఇందులో జాయిన్ అవ్వాలి, మెట్రిక్ పాస్ అయిన తర్వాత. అప్పుడు బాబా ఏంటన్నారు, నీ ఇంటి బాధ్యతలు ఉన్నాయి, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా భర్త తండ్రి పెద్ద అయిపోయారు, నువ్వు మాత్రం ఏదో డిప్లొమా తీసుకొని టీచర్ ట్రైనింగ్ అది టీచర్ గా నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే బాబా నువ్వేం చెప్తే అలా చేశాను. అప్పుడు టీచర్ ట్రైనింగ్ కి అప్లై చేసి అన్ని చేసి దగ్గర నుంచి చేయించారు. బాబా అప్పుడు 1937 మెహరాబాద్ లో బాబా జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా అప్పుడు ఏర్పాటు చేశారు. ఆ ప్రజా దర్శనం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ప్రజా దర్శనంకి 50,000 మంది అటెండ్ అయ్యారు. ఆ 50,000 మందికి బాబా ఏం చేసేవారట చూడండి, వచ్చిన ప్రతి వాడికి 50,000 మందికి ఆ పాదాల మీద తన తల అంచేసి నమస్కారం చేసేవారు అందరికీ. ఆ తల అంచేసి ఆ తర్వాత ఒక్కొక్కడికి ప్రసాదం ఇచ్చేవారు. ఈ 50,000 మందికి నమస్కారం తల అంచి ప్రసాదం ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించారు. చాలా శ్రమ అయిపోయింది, చాలా టైం పట్టింది. అలా పాదాలు కావడం వల్ల ఇతను చాలా నల్లగా మాడిపోయి మనిషి బాగా ఇదైపోయి పాపం చాలా ఇబ్బందిగా కలిగింది. కానీ బాబా అది ఏం అనడానికి లేదు. మరి బాబా అలా చేసినప్పుడు వెంటనే మళ్ళీ అది తేలుతుంది. బాబాకి వీళ్ళందరూ పక్కన వాళ్ళందరూ సపరేట్ చేసి ఆ ప్రసాదం అందించిన వాళ్ళు ఇక్కడ పిలిచిన వాళ్ళు ఎవరో చేసి మొత్తం మీద 50,000 మంది అవసరం చాలా బ్రహ్మాండంగా ఆ జన్మదిన కార్యక్రమం జరిగింది. ఈ లోపల ఈ అమ్మాయి ఏంటి, టీచర్ పరీక్షలు సెకండ్ గ్రేడ్ పరీక్ష టీచర్ గా సెలెక్ట్ పెట్టింది, అందులో సీట్ వచ్చింది. అందులో మళ్ళీ జాయిన్ అవ్వమన్నారు, అందులో జాయిన్ అయింది. అందులో చదివిన తర్వాత జాయిన్ అయింది. అలాగా ఆవిడ ఏంటంటే ఈ పిల్ల ఈ ఒక డిస్కరేజ్ అయిపోయినట్టు ఇదైపోయి మళ్ళీ అది నాకు చదువుతాం అనుకుంటే మ్యాథ్స్ ట్రైనింగ్ పంపించారు. దీంతో కొంచెం డల్ అయిపోయి ఆరోగ్యం బాగా దెబ్బతింటారు. మానసికంగా కొంచెం ఇదైపోయి ఆ ఉద్యోగ భరితం అయిపోయింది, ఆరోగ్యం బాగా చెడిపోయింది. పాపం ఆవిడికి జ్వరం ఎక్కువైపోయింది ఆ మధ్యనే. ఆ జ్వరం రావడం, మనిషి నీరస పడిపోవడం, చాలా తెగలు పడితే అప్పుడు చాలా పరిస్థితి అయిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా ఆ రోజు రాత్రి చాలా పెద్ద సీరియస్ అయిపోయి బతుకుతుందా లేదా అన్నంత ప్రమాద పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో కూడా మెల్లిగా బాబా స్మరించుకొని వీళ్ళందరూ కూడా మాకు శస్త్రం నెల్లి తేరి అది బతుకుతాదని డాక్టర్లు కూడా చాలా కష్టం అని చెప్పారు. అటువంటి ఆమె మెల్లిగా ఆ రాత్రి అది గడిచిపోయింది. ఆ గడిచిపోయిన తెల్లారి అలాగ కొంచెం తగ్గించారు.
ఆ డాక్టర్లు అందరూ చూసి వీడికి జబ్బు నయం ఎలాగైతే మాట్లాడుతున్నాం కాదు, ఈ మందుల వల్ల కాదు, ఏదో మా దైవ శక్తి వల్ల అయిందని చెప్పేసరికి అలా కొంచెం బలాన్ని ఉంచుకొని వైద్యులు కూడా ఆశ్చర్యపోయేటువంటి చూసి. అయితే అందులో డాక్టర్ ఆలు అని వీళ్ళకి బాగా తెలిసిన అనమాట. డాక్టర్ ఆలు మనం విన్నాం. అతను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, బాగా నీరసం ఉన్నావు నువ్వు, ఇలా ఉంటే లాభం లేదు, నువ్వు శుభ్రంగా విశ్రాంతి తీసుకోవాలి, చల్లని ప్రదేశంకి ఎక్కడికైనా వెళ్ళి తీసుకో. అక్కడ మా చెల్లి మా వాళ్ళు ఉన్నారు, మా అక్క చెల్లి ఒక ఆవిడ ఉంది. ఎక్కడంటే ఏదంటే శ్రీమండల్లో పంచగని ప్రాంతం మనకు తెలుసు. అక్కడ చల్లగా చాలా దీనిలాగా ఉంటుంది. ఆ పంచగనిలోని ఈవిడ తాలూకా చెల్లెలు అంచేత పంచగని వెళ్ళి అక్కడ ఉండి నువ్వు కొన్నాళ్ళు ఉంటే నీకు ఉపశమనం జరుగుతుంది అని చెప్పి అప్పుడు బాబా కూడా పంచగని వస్తున్నారని తెలుసు. పంచగనిలో బాబా అప్పుడు ఈ అమ్మాయి గొప్ప ఉత్సాహపడుతుంది. మరి ఇంకేం బాబా దగ్గర ఉంటున్నాను, బాబా వస్తాను, అక్కడికి వస్తున్నాను బాబా వస్తున్నాను. బాబా నేను పంచగనిలో వస్తున్నాను, నేను మీరు మిమ్మల్ని దర్శనం చేసుకున్న భాగ్యం నాకు ప్రసాదించండి అని చెప్పి బాబాని వేడుకుంటే ఈయన పంచగనిలో ఆ అమ్మాయి వచ్చింది. బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా ఆలింగనం చేసుకుని చెప్పలేనంత ఆనంద దర్శనం ఇచ్చారు, దర్శన భాగ్యం ఇచ్చారు. ఎంత చెప్పలేని ఆనందం పడిపోయి అక్కడి నుంచి బాబాతో కొన్నాళ్ళు ఉండడానికి బాబా ఒప్పుకున్నారు. అక్కడి నుంచి అలాగ ఇంత అనారోగ్యం కూడా ఆ శక్తికి వచ్చి బ్రహ్మాండంగా కోరుతుంది. అప్పటి నుంచి ఆవిడ చాలా ఆరోగ్యంగా అలాగే పొంగి కోరుకున్న తర్వాత అప్పుడు బాబా అన్నారు, నువ్వు ట్రైనింగ్ అయ్యావు కదా, బొంబాయిలో అప్లై చేస్తే ఒక టీచర్ ఉద్యోగం అవుతుంది. ఆ టీచర్ ఉద్యోగంలో జాయిన్ అన్నారు. మళ్ళా బొంబాయి వెళ్ళింది. కానీ బాబాతో ఉండిపోవాలని తాపత్రయం, మండలితో ఉండిపోవాలని మన నాసిక్లో చూసిన పరిస్థితిలో ఎంత విధేయతగా ఉండాలి, బాబా దగ్గర ఎలా ప్రవర్తించాలి, బాబాతో ఎలా నడుచుకోవాలన్న విషయాలు జాగ్రత్త తెలుసుకొని మెహరాతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకొని మెహరా చెప్పిన విధంగా చేస్తూ చాలా ఎంతో దీనిగా ఉండేది అనమాట. అయితే ఈ పరీక్షలు ఈ లోపల 10th క్లాస్ కదా, ఈ సెకండ్ గ్రేడ్ పరీక్షలు రాయడానికి వచ్చింది కదా, ఆ పరీక్ష రాసినప్పుడు కూడా పరీక్ష రాయలేకపోయింది పూర్తిగా. పరీక్ష పోతుంది అనేసుకుంది. పరీక్షలో నేను పాస్ అనేసుకుంది. కానీ బాబా అక్కడ పాస్ చేశాను. అప్పుడు నేను పాస్ అవడం అంటే బాబా అక్కడ బాగా రాసినాక అప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు ఏమీ రాయలేదు, ఆ పరీక్ష రాయలేదు, నేను పేపర్ ఇచ్చాను, నేను పాస్ అవడం ఏంటి, ఏదో బాబా చేసింది అనుకుని అప్పుడే బాబాయ్ ఏం చేశాను, నీకు ఉద్యోగం గురించి ఏం చేస్తా అంటే ఆ ప్రిన్సిపాల్ ఏం చేశాడట, నువ్వు ఈ స్కూల్లోనే జాయిన్ అయిపో, టీచర్గా జాయిన్ అయిపోతుంటావు. వెంటనే అదే స్కూల్లో ఆ అమ్మాయి టీచర్గా జాయిన్ అయ్యి అలాగా అప్పుడు ఏంటి ఆ పిల్లలు స్కూల్ ఎలాంటిదంటే చిన్నపిల్లల స్కూల్, 5వ తరగతి వరకు చదివే స్కూల్ అనమాట. 5 సంవత్సరాల వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళందరితోటి గడపడం, ఈ చిన్నపిల్లలతో ఆడటం చాలా సరదా, పిల్లలందరితో ఉండడం కలదా. అలా రాసి బాబాకి ఉత్తరం రాసింది, బాబా నేను స్కూల్లో ఎలా చెప్తున్నానో పిల్లలందరికీ అంటే బాబా చాలా సంతోషించారు. అలాగా ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడైనాను ఈ బాబా దగ్గరికి రావడం, బాబాతో ఉండడం చేయడం. ఈ లోపల ఒకసారి ఏంటండి, మెహరాబాద్ ఒకసారి బాబా నీ సెలవులప్పుడల్లా నువ్వు రావచ్చు, ఎప్పుడైనా రా అన్నాడు. అప్పుడు ఆ సెలవు 1938 వచ్చింది. అప్పుడు మెహరాబాద్ లో మన ప్లేడర్ గురించి మనమే తెలుసు. ప్లేడర్ చేత బాబా మస్తుల గురించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆ మస్తులందరూ కలిసి ఒక రాజా గోపీచంద్ అనే నాటిక వేయాలి, ఆ నాటిక మీరందరూ రెడీ ఉన్నది, ఆ బాధ్యత అంతా ప్లేడర్ గారికి అప్పచెప్పారు. ఆ ప్లేడర్ ఏం చేశారని నాటిక తయారు చేయడానికి ఆ నాటిక ఏర్పాట్లన్నీ చేసి రాజా గోపి నాటిక ఓపెనింగ్ డేట్ గా సాధనగా బాబా ఏం చేశారంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆ నాటికి చూడటానికి రమ్మన్నారు. ఆ రమ్మనంలో వీళ్ళ కుటుంబాన్ని కూడా రమ్మన్నారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటండి ఆ నాటికలో పాల్గొన చూసి గొప్ప ఆనందపడుతుంది. ఏంటి అందరూ మస్తులు, ఎవరికి తెలివి లేదు అసలు, వాళ్ళ మాట ఏ మాట్లాడతాడు, వాళ్ళందరూ కూడా పెద్ద హీరోల్లాగా నటించేసి చాలా ఎంతో అందమైన యాక్టర్స్ గా నటించేసి ఆ నాటికని బ్రహ్మాండంగా రక్తి కట్టించారు. ఆ నాటిక చూసిన తర్వాత మళ్ళా బాబా ఏం చేశారు, మళ్ళా మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఆ తర్వాత బాబా జబల్పూర్ ఈ బ్లూ బస్ టూర్ స్టార్ట్ అయింది. బ్లూ టూర్ లోని జబల్పూర్ వెళ్ళి జబల్పూర్ లో ఉండడానికి బాబా ముందుగానే బయలుదేరారు. ఆ ముందేస్తే వీళ్ళకి ఏం చేశారు, ఈ అమ్మాయికి అప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే కనుక అప్పుడు బాబా ఏం చేశారు, పెర్మిషన్ ఇచ్చారు, నీకు ఎప్పుడు సెలవులు ఉన్నా నా దగ్గరికి రావచ్చు అని. అప్పుడు ఈ జబల్పూర్ లో ఉన్నారని తెలిసి బాబా జబల్పూర్ వెళ్ళింది. జబల్పూర్ బాబా వస్తాను పెర్మిషన్ అడిగితే బాబా ఓకే యాక్సెప్ట్ చేసి ఆ మండలి వాళ్ళతో పాటు అప్పుడు బ్లూ బస్ టూర్ లో ఉన్నారు వీళ్ళందరూ. ఆ బ్లూ బస్ టూర్ లో ఈవిడితో పాటు వాళ్ళ సిస్టర్ ఉంది కదా, వాళ్ళిద్దరిని కలిసి ఆ బ్లూ బస్ లో తీసుకెళ్లారు. అక్కడ జబల్పూర్ ఏంటంటే అక్కడ అంతా పెద్ద పాలరాతి కొండలేనట. ఆ పాలరాతి సరస్సులు, ఆ పాలరాతికి చాలా ప్రసిద్ధి చెందింది అది.
అక్కడ పెద్ద నది ఉంది. ఆ నదికి ఇటు పక్కల అటు కూడా పెద్దగా ఈ పాలరాతి కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్య నుంచి ఆ విమానం అనేది ఒక పడవలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తారు. ఆ రాత్రి వెన్నెల్లోని అది చూస్తే ఎంతో ముచ్చట పడిపోయి వీళ్ళందరూ కూడా బాబాతో ఉండడానికి ఎంతో ఆనందపడిపోయారు. ఈ విధంగా ఆ కాకినాడ పగలు చూస్తే ఆ ఎండ వేడికి దీనికి అదంతా ఒక డైమండ్స్ లాగా వేసి పడిపోతుంది. గొప్ప ఆనంద పడిపోయారు. అది చూసి చాలా చెప్పలేని ఆనందం అనిపించింది ఆవిడ. అక్కడి నుంచి బాబాతో ఎలా ఉండిపోదాం అని చూసి బాబాకి ఎప్పుడు వచ్చినా బొంబాయి వచ్చేది. బొంబాయి వచ్చినప్పుడల్లా బాబాకి ఉత్తరాలు రాస్తుండేది. బాబా నాకు ఏమి అక్కర్లేదు, నన్ను ఆ జీవితం అంతా నీతోటే అయిపోవాలి, నీతోటే ఉండిపోతాను, నాకేం అక్కర్లేదు అంటే ఈ లోపల దానికి మేనత్త కొడుకు ఉన్నాడు నారిమన్ అని. అతను ఏం చేసాడో అతను బాబాకి ఉత్తరం రాస్తాడు. వీళ్ళిద్దరికి ఇద్దరు చిన్నప్పుడు కలిసి ఉండేవారు కదా, మేనత్త కొడుకేను. ఆ ఉత్తరం రాస్తే ఏం చేసాడో వీరికి ఉత్తరం రాశాడు. ఏంటని, నేను జర్మనీలో ఉండి పెడతాను, నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఎంఎస్సి డిగ్రీ పోసాను, నేను చదువు అయిపోయింది, నేను జర్మనీలో ఉండి మరో డిప్లొమా మరో 2 ఏళ్ళు ఉన్నది, నేను చేయడమా వచ్చేయడమా అని ఆలోచిస్తాను, ఏదైనా నేను డిప్లొమా చేసి 2 ఏళ్ళ తర్వాత వచ్చేస్తాను అని దానికంతా వివరంగా ప్రేమతో ఉత్తరం వచ్చాడు. ఆ వచ్చేసరికి ఆ ఉత్తరం జబల్పూర్ లో ఉండగా వచ్చింది. బాబా ఆ ఉత్తరం చదువుకుంటే బాబా వెనకాల వినిపిస్తుంది. ఏమిటిది బాబా ఇలా ఉత్తరం ఎవరు రాశారు? ఫలానా మా మామ కొడుకు రాశాడు, మా బావ రాశాడు అంటే. అయితే ఏమిటి రాశాడు? ఇలాగ జర్మనీలో నేను వచ్చిందట, పాస్ అయ్యేట, ఫస్ట్ క్లాస్ వచ్చిందట, ఇంకా స్కాలర్షిప్ 2 ఏళ్ళు ఉంది కాబట్టి 2 ఏళ్ళు ఇంకా ఉండొచ్చట, స్కాలర్షిప్ చదువుకోవచ్చు, మన డబ్బులు ఉండవు కాబట్టి జర్మనీలో మరి 2 ఏళ్ళు ఉందాము, ఇంకేదో డిప్లొమా ఇంకోటి చేద్దాం అనుకున్నాం అని అన్నాడు. అప్పుడు చెప్పింది లేదు, వెంటనే నువ్వు వచ్చి మన రాయి, తనకి మరి చదవద్దు ఏమొద్దు, బ్యాక్ ఇండియా వచ్చి మన అన్నాడు. బాబు వాడికి బాబా మీద అంత అవగాహన చాలదు. అంచేత బాబా చెప్పాడు కానీ నాకు బాబా ఇలా చెప్పారు, నాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, మరి ఇండియా వస్తే నాకు అవ్వదు, జనరల్ నాకు ఎడ్యుకేషన్ ఉంది, నాకు డబ్బు కట్టక్కర్లేదు, నాకు అన్ని ఏర్పాటు చేస్తే కదా నేను ఎందుకు వచ్చేయడము అని ఆలోచించి బాబా చెప్పిన మాట కూడా వినకుండా అలాగే అలాగే అన్నాడు, కంటిన్యూ చేశాడు. 1 నెల 2 నెలలు అయింది. 2 నెలలు వేసి అప్పుడు ఏంటండి, జర్మనీకి పోలాండ్ మీద వార్ వచ్చింది, యుద్ధం. ఆ యుద్ధంలో పోలాండ్ జర్మనీ యుద్ధంలో అప్పుడు మొత్తం అంతా బంద్, ఎక్కడికి ఆవిడ వెళ్ళడం వీళ్ళేది ఏదో గొప్ప స్ట్రిక్ట్ అయిపోయి. అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యయ్యో బాబా చెప్పిన మాట నేను విన్నాను కాదు, ఎంత పొరపాటు అయిపోయింది, నేను ఇలా చేశానని చెప్పి చాలా బాధపడి అప్పుడు ఎలా వెనక్కి రావడానికి ఇది లేవు, ఓడలు లేవు, గొడవలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఏం చేశాడు బాబాని అప్పుడు చేసి అప్పుడు బాబా స్మరించుకుంటే ఎక్కడో ఏదో ట్రై చేస్తే ఏదో ఒక ఓడలో ఒకే ఒక సీటు వస్తే అంటే మొత్తం మీద భారతదేశం చేర్చాడు, భారతదేశం వచ్చాడు. భారతదేశం తర్వాత అతనికి బాబా ఒక కాంట్రాక్ట్ వర్క్ అప్పుడు చెప్పారు, అది బ్రహ్మాండంగా క్లిక్ అయింది. అది భారత స్థిరించడం చాలా ధనవంతుడయ్యాడు. తర్వాత బాబాయే ఈ ఆర్నవాస్త అంటారు, నువ్వు నారీమన్ అంటే నీకు ఇష్టమైన అంటే, లేదు బాబా నాకు సంసార జీవితం ఇష్టం లేదు, నేను నీతోనే ఉంటాను, నాకు పెళ్లి ఏమి ఉండను. కానీ బాబా ఒకవేళ నేను చెప్తే చేసుకుంటావా అన్నాడు. నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పావంటే నీ మాటకు నేనేం కాదన్న బాబా అంటే, నేను చెప్తాను ఇప్పుడే నిర్ణయం చేసుకోదు అంటాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి అవుతుంది. అప్పటి నుంచి బొంబాయిలో ఎప్పుడు వెళ్ళినా బాబా ఈ ఆర్నవాజ్ ఇంట్లో ఆ ఆర్నవాజ్లో ఉంటూ ఎప్పుడు అది అక్కడ ఒక బిల్డింగ్ బాబా ఇది అద్దెకి తీసుకున్న బిల్డింగ్ లోనే యాషియానా బిల్డింగ్ దాన్ని కురిపించేసి నేను బాగా డబ్బులు సంపాదించాను కదా, ఆ బిల్డింగ్ లోనే ఉంటూ ఎప్పుడు వచ్చినా బాబా అక్కడే ఉంటుండేవారు. అమ్మాయి జీవితం అంతా వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా బాబా కోసం జీవితాంతం సర్వీస్ చేసిన వ్యక్తులు. ఇంకా 3 విషయాలు ఉన్నాయి కానీ మన టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చెప్తాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ, జై బాబా.